మండుతున్న ఎండలకు మనుషులే కాదు మనం నడిపే వాహనాలు కూడా విలవిల్లాడుతాయని ఎంతమందికి తెలుసు. వేసవిలో పగటివేళ ఆరుబయట వాహనాలను నిలపడం వల్ల నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మళ్లీ భూతాపానికి కారణమవుతోందా? అవకాశం ఉన్న మేరకు కార్లు, స్కూల్ బస్సులు, ఆటోలు, టూ వీలర్లు ఒకటేమిటి ఇలా అన్ని విశాఖలో చెట్ల నీడను వెతుక్కుంటున్నాయి. దీంతో చెట్ల నీడకు ఎక్కడ లేని డిమాండ్ అప్పుడే మొదలైంది. రోడ్డుపై వాహనం నడుపుతున్నంతసేపు ప్రత్యక్షంగా వేడిమిని భరించలేకపోవచ్చు. కానీ అది విడుదల చేసే ఉద్గారాల ప్రభావం వాతావరణంపై ఎలాగో చూపిస్తూనే ఉంటుంది. కానీ మీరు నడిపే కారు లేదా టూ వీలర్ ఇంజిన్ ఆపి పార్కింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు భూతాపానికి కారణం కాక తప్పడం లేదు. మీ వాహనానికి నీడను వెతికి పెట్టడం అంటూ మొదలు పెడితే కొంతవరకు మీరు పర్యావరణానికి మేలు చేసిన వారే అవుతారు. విశాఖ లాంటి నగరంలో చాలా పరిమితంగా ఉన్న చెట్ల నీడ కిందకు ఎన్ని వాహనాలను సర్దుబాటు చేయగలమన్నదే ప్రశ్న. నగరంలో చాలా చోట్ల ఎండ వేడిమిని తప్పించుకునే అవకాశం లేక చాలా వరకు కార్లు, స్కూల్ బస్సులు ఉష్ణవాహకాలుగా మారిపోక తప్పడం లేదు. క్లోజ్ పార్కింగ్ సదుపాయాలను కల్పించగలిగితే చాలా వరకు పరిష్కారం లభిస్తుందంటున్నారు క్యాబ్ డ్రైవర్ మురళి. వేసవి వస్తుంది కదా, మరి వెహికల్స్ కి రక్షణ ఏంటంటే పూర్తిగా ఆరు బయట ఉంచడం వల్ల లోపల హీట్ జనరేషన్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు? నమస్తే అండి, నా పేరు మురళీ కుమార్. నేను క్యాబ్ నడుపుతున్నానండి. మేము వేసవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అండి, ఎక్కడైనా చెట్లు ఉంటే ముందు చెట్లు చూసుకొని కొంచెం దూరం అయినా సరే ఆ చెట్టు నీడని ఎత్తుకుంటూ వెళ్ళి చెట్టు నీడలో పెడతామండి. ఎందుకంటే దానివల్ల మాకు కూడా వేడి తగలదు, అలాగే బండికి కూడా వేడి తగలకుండా కొంచెం ఆ ఇంజిన్కి చల్లదనం అనేది తగులుతుంది. ఇంజిన్కే కాదు బండికి కూడా చల్లదనం తగులుతుంది. మళ్ళీ మేము బండి తీయాలంటే కూడా బండి ఎక్కువ అన్నీ తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఎండలో పెట్టామనుకోండి, ఎండలో పెడితే బండి బండి బాగా వేడెక్కిపోయి లోపల హీట్గా ఉంటుంది. మేము వెళ్ళి వెంటనే బండిలో కూర్చోవాలంటే కూర్చున్న వెంటనే బండి ఉన్న వేడంతా కూడా మాకే తగులుతుందండి. వెంటనే కూర్చొని స్టార్ట్ చేసి బండి తీయడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం. సో అందుకని ఏంటంటే మేము ఎక్కడైనా చెట్టు చూసుకొని చెట్టు నీళ్ళలో ఆపుకునే ప్రయత్నం చేస్తాం. అంటే క్లోజ్డ్ పార్కింగ్ కూడా రావాలని కోరుకుంటున్నారు. మాకు ప్రజెంట్ అయితే పార్కింగ్ అనేది ఎక్కడ కల్పించలేదు. సో మా గవర్నమెంట్ క్లోజ్డ్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తే ఇంకా మంచిదండి అది. ఎందుకంటే మాకు మంచిదే, పబ్లిక్కి కూడా రోడ్డు పక్కన పార్కింగ్లు పెట్టుకుని ఇబ్బంది ఉండదు, షెల్టర్ కూడా ఉంటుంది. అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి ఇది అన్నిటికి. ప్రత్యక్ష సూర్యకాంతిలో నిలిపి ఉంచిన కార్లకు చెట్ల నీడలో పార్క్ చేసిన వాటికంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయి. అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో దీని ప్రభావం ఇక చెప్పనక్కర్లేదు. ముదురు రంగు కార్లు వేడిమిని రెట్టింపు చేస్తాయి. మెటాలిక్ ఉపరితలం కలిగిన కార్లు నాన్ మెటాలిక్ వాటికంటే వేగంగా వేడెక్కుతాయి. ప్రత్యక్ష సూర్యకాంతిలో అంతర్గత ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంటే బాహ్య ఉష్ణోగ్రతలో దాని ప్రభావం 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. అత్యధిక సమయం ఎండలో నిలిపి ఉంచిన వాహనాలు ప్రమాదాలకు గురైన సందర్భాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటున్నారు పర్యావరణవేత్త, సేఫ్టీ ఇంజనీర్ కొలవెన్ను కనక కుమార్ చాంద్. ఈ సమ్మర్లో వెహికల్స్ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. దానికి తోడు ఆరు బయట వెహికల్స్ పార్క్ చేయడం వల్ల బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, కార్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఇవన్నీ ఉండడం వల్ల హీట్ జనరేషన్ ఎప్పుడైతే ఆ ప్రదేశంలో పార్కింగ్ చేయబడి ఉన్న ప్రదేశంలో హీట్ జనరేషన్ జనరల్గా ఎక్కువగా ఉంటుంది సార్. అసలు ఏంటి దానికి ఎంత పర్సంటేజ్లో మనం దాన్ని అంటేనండి, ఇప్పుడు సమ్మరు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బాగా టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఎందువల్లంటే పొల్యూషన్ ఎక్కువగా అవటం వలన మెయిన్గా టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరగటంలో ఇంకా ఈ వెహికల్స్
ఆటోమొబైల్ వెహికల్స్, బస్సులు కానీ, ట్రక్కులు కానీ, ఎనీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే అవన్నీ కదలటంలో అవి మెయిన్గా హీట్ని అబ్జార్బ్ చేసుకుని, ఎందుకంటే ఇవన్నిటికి బాడీ మెటాలిక్ బాడీస్ ఉంటాయి, వీటి వలన హీట్ని అబ్జార్బ్ చేసుకుని ఆ టెంపరేచర్ ఎక్కువయ్యి చాలా వరకు మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కార్లు ఎక్కడైనా పార్క్ చేసిన వాటిలో కనుక మీరు లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎంత వేడిగా ఉంటుందంటే ఈవెన్ కొన్నిసార్లు స్టీరింగ్ మనం పట్టుకోలేం, అంత వేడి జనరేట్ చేస్తుంది. దానివలన చాలా ప్రమాదకరం. ముఖ్యంగా బ్యాటరీలో ఉన్న వాటర్ లెవెల్స్ అన్నీ ఇవాపరేట్ అయిపోయి వాటర్ లెవెల్స్ అవి తక్కువగా వచ్చేస్తే బ్యాటరీలు ఎక్స్ప్లోడ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. యాసిడ్ అనేది లీక్ అవుతుంది. తర్వాత అలాగే ఏసీలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏసీలు యూజ్ చేయటం వలన ఏమవుద్దంటే లోడ్ కూడా ఎక్కువగా వచ్చి ఇంజన్ మీద లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంజన్ ఫెయిల్ అవటానికి కానీ, లేకపోతే పార్ట్స్ కొన్నిసార్లు మెల్ట్ కూడా అవుతూ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ఏ మెటీరియల్ బట్టి. అందువలన టెంపరేచర్ ఎక్కువ అవటం వలన, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండటం వలన ఈ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయటం వలన అవి ఏంటి రేడియేషన్ని తీసుకుని ఆ హీట్ని మళ్ళీ అది డిసిపేట్ చేస్తుంది. డిసిపేట్ అంటే హీట్ని మళ్ళీ చుట్టుపక్కలకి అది ప్రసరింపజేస్తుంది. దానివలన బాగా వేడయ్యి ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు పడతారు. అందువలన మనకి ఎంతగానైనా వీటిని పార్కింగ్ ప్లేసుల్లో పెడితే, పార్కింగ్ అంటే షెల్టర్ ఉంటుంది, అలాగే మీరు చెట్లు కింద అయినా కానీ పార్క్ చేస్తే దానివలన హీట్ జనరేషన్ తగ్గి దానివలన అందరికీ అసలు పూర్తి వాతావరణానికి మంచిది, మనకి మంచిది, అలాగే మనకి ఉన్న పరిసర ప్రాంతాలు లేకపోతే ఈ వాతావరణానికి ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం ఉంది. అది తెలియకుండా చాలామంది ఇంకా చాలా డేంజర్ అయింది. మీకు చెప్పబోయేది ఏంటంటే ఇలాగ ఎండలో పార్క్ చేయటం వలన కొన్నిసార్లు పెట్రోలు చాలామంది ఏంటంటే నిండుగా ట్యాంక్ నిండుగా అని చెప్పి నిండా పోయిస్తారు. స్పేస్ గ్యాప్ ఉండకపోవటం వలన హీట్ ఎక్కినప్పుడు వేపర్స్ క్రియేట్ అవుతాయి. అంటే హీట్ ఎక్కటం వలన వేపర్స్ క్రియేట్ అయ్యి, వేపర్స్ ఎప్పుడైతే ట్యాంక్లో ఉంటాయో అది ఏంటంటే ప్రెషర్ క్రియేట్ అవుద్ది. ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఆ ప్రెషర్తో టెంపరేచర్ రైజ్ అయ్యి సెల్ఫ్ ఇన్ఫ్లమేషన్ అంటే ఫైర్ వచ్చి కొన్నిసార్లు ఎక్స్ప్లోడ్ అవుతాయి. అందువలన ముఖ్యంగా పెట్రోల్ కూడాను ట్యాంక్ ఫుల్గా సమ్మర్లో పెట్టకూడదు, అది చాలా వెరీ వెరీ డేంజరస్. రెండోది బ్యాటరీలకి ఎఫెక్ట్ అవుతాయి. పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తెలియని వాళ్ళు కొన్నిసార్లు ఈ పర్ఫ్యూమ్స్ అటువంటివి లోపల పెట్టేసి కారులో ఎక్కడో పార్క్ చేస్తారు. ఆ పర్ఫ్యూమ్ అన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిట్, ఇట్స్ ఏ ఆర్గానిక్ కెమికల్. అది ఎక్స్పాండ్ అయిన తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుంది. అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఫైర్ అయ్యి మొత్తం కారు కూడా కాలిపోతూ ఉంటుంది. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ కొన్నిసార్లు మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఆ వాటర్ బాటిల్కి ఏమవుతుందంటే డిపెండింగ్ ఆన్ ద సన్ ఎలాగొస్తుందో దాన్ని బట్టి అద్దంలోంచి వచ్చినప్పుడు అది ఫోకల్ కనుక దాన్ని ఫోకస్ కనుక వాటర్ బాటిల్ మీద పడితే అక్కడి నుంచి అది కేంద్రీకృతమై ఒక పాయింట్ కనుక ఎక్కడికైనా వస్తే అది హీట్ జనరేట్ అయ్యి అక్కడ టెంపరేచర్ బాగా రైజ్ అయ్యి ఇట్ కెన్ క్యాచ్ ఫైర్. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందువలన సమ్మర్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను బీయింగ్ సేఫ్టీ ఇంజనీర్ని కూడాను చెప్పేది ఏంటంటే, మనం వేడిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. దానికి ఏం చేయాలంటే వాటిని పార్కింగ్ ప్లేసుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా చెట్టు కింద కానీ అలాగూ పెడితే దానివల్ల హీట్ జనరేషన్ తగ్గుతుంది. దీనికి ఎంతగానైనా ముఖ్యమైనది ఏంటంటే చెట్లని మనం ఎక్కువ పాతాలి. చెట్లు ఎక్కువగా ఉంటే దానివల్ల మనకి ఆక్సిజన్ ఎక్కువగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే హీట్ జనరేషన్ కూడా తగ్గుతుంది, అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట ఈ చెట్లు. అదండి నేను చెప్పబోయింది. చెట్టు నీడ సాంద్రతను బట్టి కూడా ఉష్ణోగ్రతలో మార్పును గమనించవచ్చు. అంటే మందంగా ఉండే ఆకులు కలిగిన చెట్లు మంచి నీడను అందిస్తాయి. ఆ నీడలో వాహనాలను నిలిపి ఉంచడం వల్ల ఎండ వేడిమి నుంచి వాహనాలకు రక్షణ లభిస్తుంది. నిజానికి సూర్యుడి నుంచి వచ్చే తాపం భూమి మీద అన్ని చోట్ల సమానంగానే ఉంటుంది. దాన్ని పెంచుతున్నామా తగ్గిస్తున్నామా అనేది మాత్రం మన కోర్టులోనే ఉంది.
తెలిపారు.